ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము. హైదరాబాద్ మైత్రివనంలో భారీ అగ్ని ప్రమాదం, చిక్కుకున్న విద్యార్థులు. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. హైదరాబాద్ మైత్రివనం అంటే కనుక వందలాది ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, అలాగే వేలాది మంది విద్యార్థులు ఇక్కడైతే కనుక నిరంతరం చదువుకుంటూనే ఉంటారు. అలాంటి మైత్రివనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు చూస్తే మైత్రివనంలో భారీ అగ్ని ప్రమాదం, ఇన్స్టిట్యూట్ లో చిక్కుకున్న స్టూడెంట్స్. మైత్రివనంలోని నీలగిరి బ్లాక్ 4వ అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ కోచింగ్ సెంటర్ లో మంటలు చెలరేగగా విద్యార్థులు లోపల చిక్కుకున్నట్లుగా సమాచారం అందుతోంది. భాగ్యనగరం నడిబొడ్డున ఉన్నటువంటి అమీర్పేట సమీపంలో మైత్రివనం వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం నీలగిరి బ్లాక్ భవనంలోని 4వ అంతస్తులో ఉన్న ఓ కోచింగ్ సెంటర్ లో మంటలు చెలరేగి దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది స్పాట్కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇన్స్టిట్యూట్ లో చిక్కుకున్న విద్యార్థులను బాల్కనీ నుంచి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్స్టిట్యూట్ లో అగ్ని ప్రమాదం జరగడంతో ఆ ప్రాంతం అంతా ఉలిక్కిపడింది. ముఖ్యంగా స్టూడెంట్స్, ఉద్యోగుల భవనం వద్దకు చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. కింద అంతా కూడా వ్యాపార సముదాయాలు ఉండడం, అలాగే బిల్డింగ్ అంతటా భారీ హోర్డింగ్స్ ఉండడంతో సహాయక చర్యలు కష్టతరంగా మారినట్లుగా తెలుస్తోంది. ఎవరైనా పొరపాటున ప్రమాదవశాత్తు కింద పడినా గాయాలు కాకుండా ఉండేందుకు సేఫ్టీ నెట్ను అయితే పరిచారు. కోచింగ్ సెంటర్ అలా ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ల నుంచి విద్యార్థులను బయటకు తీసుకొచ్చే వీలు లేకపోవడంతో పెద్ద పెద్ద నిచ్చెనలతో బాల్కనీ నుంచి విద్యార్థులను కిందకి దించేందుకు అగ్నిమాపక సిబ్బంది అయితే ప్రయత్నిస్తున్నారు. ఇది నీలగిరి బ్లాక్ 4వ అంతస్తులో ఉన్న కోచింగ్ సెంటర్ లో అయితే మంటలు సంభవించాయి. ఇక్కడ మీరు అయితే చూడొచ్చు, మైత్రివనం అనేది ఈ విధంగా ఉంటుంది. భారీ హోర్డింగ్లు, ఎక్కడికక్కడ బోర్డులు ఉండడంతో అయితే కనుక ఈ సహాయక చర్యలకు చాలా తీవ్ర ఆటంకం కలుగుతోంది అంటున్నారు. అయినప్పటికీ కూడా మంటలు చిక్కుకున్న ప్లేస్ లో ఎంట్రీ నుంచి ఎగ్జిట్ నుంచి దారి లేకపోవడంతో ఫైర్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది అయితే కనుక నిచ్చెనలు వేసి వాళ్ళందరినీ దించడానికి అయితే ట్రై చేస్తున్నట్లుగా సమాచారం. ఇంక ఈ ఘటనపై పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది.